శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. జన్మనివ్వడం తేలిక. సౌమిత్రే ఏ మాట పడిందో చూడండి ఆయన నోటి వెంట. సుమిత్ర కుమారుడా అన్నాడు. లక్ష్మణ అనలేదు. ఎందుకు అనలేదు? సుమిత్ర ఒక్కతే ఒక మాట అంది. మీరు రామాయణాన్ని ఒక్క కోణంలో పరిశీలన చెయ్యండి. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని అడిగింది కైకమ్మ. సరే పంపించేస్తానని వరం ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు. నేను వెళ్ళిపోతాను అని ధర్మానికి కట్టుబడి సిద్ధపడిపోయినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి. అసలు కథలో ఏ మలుపు లేదనుకోండి. అప్పుడు ఎవరు రాజు అవ్వాలి? రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు రాజు అవ్వాలి. భరతుడు రాజు అయ్యాడు అనుకోండి, పట్టాభిషేకం జరిగిందనుకోండి. పట్టాభిషేకంతో పాటే యవ్వరాజ్య పట్టాభిషేకం కూడా జరుగుతుంది. యవ్వరాజ్య పట్టాభిషేకానికి ఎవరిని పిలవాలి? అప్పటికి ఎవరికి పిల్లలు లేరు. కాబట్టి భరతుడి తర్వాత పుట్టినటువంటి లక్ష్మణుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. కాబట్టి అంతఃపురంలో ఉండేటటువంటి స్త్రీల యందు లక్ష్మణుడికి రాముడి యందు భక్తి ఉంటే వేరు మాట, పక్కన పెట్టేయండి. కానీ సుమిత్రకి ఒక ఆలోచన రావాలి. ఏ ఆలోచన రావాలి? నేను ఏ వరము అడగకుండా, నా చేతికి బురదంటకుండా, సుమిత్ర అడిగింది అని అనిపించుకోకుండా నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం వచ్చింది. కారణం ఏమిటి? పైన ఉన్నటువంటి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే చాలు, నా కొడుకు యువరాజు అయిపోతున్నాడు అని కూర్చోవాలి సుమిత్ర. కానీ ఈ కోరిక తల్లిగా కొడుకు మీద ఉంటే స్వార్థము అని మీరు అనగలరా? వరం అడిగినటువంటి కైకమ్మని స్వార్థపరురాలంటారేమో. ఏ వరము అడగకపోయినా తనంత తాను యాదృచ్ఛికంగా వచ్చేసింది. మరి తర్వాత పుట్టాడు కాబట్టి మీరు సుమిత్రని ఎందుకంటారు స్వార్థపరురాలని? మీరేమనరు. ఆవిడ మనస్సులో కోరికుండి ఊరుకుంటే మీరు నేను ఎవ్వరం వేలెత్తి చూపించలేం. పైకి మాత్రం అయ్యయ్యో ఏమిటండి పాప రాముడిని అలా పంపించేయడం అంటూ ఊరుకుని, రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుని భరతుడికి పట్టాభిషేకం అయితే లక్ష్మణుడికి పట్టాభిషేకం చేయిద్దామని ఆవిడ అనుకుని ఉంటే మీరు నేను సుమిత్ర యందు తప్పు పట్టగలమా? పట్టలేం అని ఆ సుమిత్ర రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే అసలు ఆ వరం అడగకపోయినా, లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరం లేకపోయినా సుమిత్ర కాళ్ళకొచ్చి నమస్కారం పెట్టి, అమ్మ నేను కూడా అన్నయ్యతో అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఏమనాలి? ఓరి పిచ్చాడా, నీకేం వెర్రా వేపకాయరా, ఏమీ అక్కర్లేదు, నువ్వు అలా ఉండింట్లో, నీకు యవరాజ్య పట్టాభిషేకం అవుతుంది, నీకెందుకురా ఈ అల్లరి, నువ్వెందుకు మీ అన్నయ్యతోటి రాముడితోటే? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అరణ్యాలకు వెళ్ళిపోతాడు, నువ్వెందుకు రాముడితో అనొద్దండి తల్లిగా. ఒక తల్లి ఆ మాట అంటుందా? అందా ఎవరినైనా పిల్లల్ని? అలా అనలేదు సుమిత్ర. ఆవిడంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. గురే నాయనా, రామం దశరథం విద్ధి, దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అనుకో, లేదా రాముడే దశరథుడు అనుకో. దశరథ మహారాజు గారు నా తండ్రి అక్కడ ఉండిపోయాడు అన్న భావన రానివ్వకు. రాముడే నీ తండ్రి, అంత గౌరవంతోనూ ఉండు అరణ్యవాసానికి వెళ్ళాక. మాం విద్ధి జనకాత్మజాం, జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయిన సీతమ్ముందే ఆవిడే నేననుకో. అంటే నీ తల్లి సుమిత్రయే సీతమ్మ రూపంలో ఉన్నది అని అనుకో, లేదా సీతమ్మయే సుమిత్ర అని అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, నేను అరణ్యానికి వెళ్ళానన్న భావన రానివ్వకో. అయోధ్యాం అటవీం విద్ధి, ఆ అరణ్యమే అయోధ్య అన్న భావనతో ఉండు. గచ్చ తాత, వెళ్ళిపో రాముడి వెనకాల. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రాముడు వస్తే రా, అంతే. గచ్చ తాత యథా సుఖం, సంతోషంగా వెళ్ళిపో రాముడితో. ఈ మాట సుమిత్ర తప్ప ప్రపంచంలో అనగలిగినటువంటి స్త్రీ ఇంకొక ఆవిడ ఉంటుందా? తన కొడుకు కాకపోయినా కౌసల్యాకుమారుడైన రాముడి శుశ్రూష చేయడం, రాముడి సేవ చెయ్యడం లక్ష్మణుడికి మహాభాగ్యంగా భావించినటువంటి మహాత్మురాలు సుమిత్ర. అటువంటి బిడ్డని కంది. ఆ బిడ్డని సుఖం అనుభవించమని, అంతఃపురంలో ఉండమని ఒక్కరోజు అడగలేదు. అటువంటి తల్లికి పుట్టిన కొడుకు ఆ భావనలు ఉండకపోతే ఏముంటాయి?
తల్లి కథ వింటున్నవాడు తల్లి నేర్పిన సంస్కారం గురించి చెప్పక చెప్తున్నాడు. సౌమిత్రే, ఆ సుమిత్ర కుమారుడా, ఆఖరికి ఆ అవతారం అయిపోయినా సరే, ఇంకో అవతారంలోకి వెళ్ళిపోయినా సరే, ఆ లక్ష్మణుడి మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి. అంటే తన ధనస్సు ఎక్కడుంటుందో తనకి గుర్తుండదు రాముడికి. అప్పుడు కూడా లక్ష్మణ, ఏది నా ధనస్సు ధనస్సు ధనస్సు, ఒత్తిడంతా ఎవరి మీద పడిపోయింది? లక్ష్మణుడి మీద పడిపోయింది. అమ్మో 3 మాటలు అడిగాడు, ఇప్పటికైనా పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేయాలంతే. అంతేకాని తను పరిగెత్తుకెళ్ళి తెచ్చుకోడు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ లీలాశుకులు వాల్మీకి రామాయణం జీర్ణం అయ్యుంటే శ్లోకం అలాగే పడాలి.